హాయ్ అండి. ఉదయం మనము 5 గంటలకి బస్సు స్టార్ట్ అయితే మళ్ళీ 8 గంటల లోపు మనకి 9 నవగ్రహాల దేవాలయ దర్శనం అయితే మంచిగా చేసుకోవచ్చండి. టిఫిను అలానే భోజనం కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారు. మనమైతే దానికి డబ్బులు పే చేయాలి. చక్కగా మనకి 9 నవగ్రహాలు మంచిగా దర్శనం చేసుకోవచ్చండి. సో మేమైతే ఉదయం 5:30కి బయలుదేరాము. సాయంత్రం 7 లోపు 9 నవగ్రహాల దేవాలయాలు అయితే మంచిగా దర్శించుకున్నామండి. సో ఫుల్ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయి, మనము బస్సు ఎలా బుక్ చేసుకోవాలనేది నేను వీడియోలో చెప్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనకి ఏముండదండి, మనకి దర్శనం చేసుకొని అలా బస్సులో కూర్చుంటే చక్కగా మనకి అన్ని 9 నవగ్రహాలు అయితే మనకి చూపిస్తారండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బస్సు ఎక్కగానే మనకి ముందైతే ఇలా చంద్రభగవాన్ దగ్గరికి అయితే తీసుకెళ్తారండి. సో మనం లోపలికి వెళ్ళి దర్శించుకోవచ్చు అనమాట. ఇంతకీ మనం తమిళనాడులో మేము మొన్న తమిళనాడు వెళ్ళామండి. సో మేము ఏమేమి దేవాలయం దర్శించుకున్నామో నేను 2 వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. ఆల్రెడీ ఇది లాస్ట్ వీడియో అనమాట. మనకి తమిళనాడులో బస్సు ప్రొవైడ్ చేస్తారండి. మనకి ఏసీ బస్సు అలానే నార్మల్ బస్సు అనేది అవైలబుల్ ఉంటుంది ఆన్లైన్లో. సో మనము ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మనకి మనిషికి వచ్చేసి 1500 చార్జ్ చేస్తారండి. బుక్ చేసుకోవాలి ముందే మనము. సో మనకి చెప్తారనమాట, ఈరోజు అంటే రోజు ఉంటాయి బస్సులు. మనం ఈరోజు బుక్ చేసుకుంటే ఆ రోజుని బట్టి మనకి వాళ్ళు వాట్సాప్లో అన్నీ పంపిస్తారు. మేమైతే శుక్రవారం రోజు బుక్ చేసుకున్నామండి. గురువారం రోజు అయితే బుక్ చేసుకున్నాము. మనకి బస్ స్టాండ్ దగ్గర 5:30కే బస్సు ఎక్కుతామండి. ఫస్ట్ సూర్యభగవానుడు దర్శనం అయితే అయిపోయిన తర్వాత మనకి గురు భగవాన్ దర్శనం అయితే చూపిస్తారండి. వాళ్ళే తిప్పుతారనమాట. టెంపుల్కి వచ్చేసి మనకి ఒక 1/2 అవర్ లేదా 40 మినిట్స్ అయితే టైం ఇస్తారండి. మనకి బస్సులో మనం ఒక్కలమే కాదు, నార్మల్గా ఆర్టీసీ బస్సులు ఎలా ఉంటాయండి అలాగా తమిళనాడులో లోకల్ బస్సు అనమాట. లోకల్ బస్సులో వాళ్ళు మనం ఏసీ అయితే ఏసీ, నాన్ ఏసీ అయితే నాన్ ఏసీ బుక్ చేసుకోవాలి. సో జనం ఒక 40-50 మెంబర్స్ దాకా బస్సుకి ఎంత అయితే ఫుల్ ఉంటారండి, బస్సు నిండా ఉంటారు. సో వాళ్ళనైతే అంటే తమిళనాడు అనే కాదు, మన తెలుగు రాష్ట్రాలు ఎవరైనా కానీ ఆ బస్సు బుక్ చేసుకున్న వాళ్ళు ఇంకా ఆ బస్సు అయితే వెళ్ళిద్దండి. కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ మాకు 5:30 అని చెప్పారు. 5:30కి అందరినీ బస్ స్టాండ్లో ఉంటుంది, మనం వెళ్ళి ఎక్కాలి. తర్వాత 5:30కి కరెక్ట్గా స్టార్ట్ అయిందండి. ఫస్ట్ సూర్యభగవాన్ దగ్గరికి అయితే తీసుకెళ్లారు, తర్వాత ఈ టెంపుల్కి అయితే తీసుకెళ్లారు. ఉదయం కదండి, మేము 9:30 కల్లా 3 టెంపుల్స్ అయిపోయింది మా దర్శనము. వెళ్ళేటప్పటికి మంచిగా దర్శనాలు చేసుకున్నామండి. చక్కగా అన్నీ ఏదైతే 9 నవగ్రహాల టెంపుల్ ఉన్నాయో అవన్నీ తిరిగైతే మేము దర్శనం చేసుకున్నాము. మనకు టైం ఇస్తారండి, మనము దీపారాధన చేసుకోవచ్చు, మనము ఏదన్నా అక్కడ కావాలంటే చేసుకోవచ్చు. టైం ఒక 1/2 అవర్ 40 మినిట్స్ కూడా ఇస్తారు. ఇలా మనకి అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా బస్సులోనే మనం తీసుకెళ్తారనమాట. మొత్తం ఎక్కడికక్కడ వాళ్ళు ఉంటారండి. ఎందుకంటే చాలా బస్సులు వస్తూ ఉంటాయి కదా, ఏ బస్కి ఆ బస్సు చెక్ చేసే వాళ్ళు ఉంటారు, మనకి గైడ్ చేసే వాళ్ళు ఉంటారు. మనకి ఏదైనా భాష ఇబ్బంది అయినా కానీ వాళ్ళు చెప్తారండి. మనకి సింపుల్గా క్యాప్లు ఇస్తారండి. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ క్యాప్ చేతిలో పట్టుకోవాలి లేదా తలకు పెట్టుకోవాలి. తర్వాత రాఘు దగ్గరికి వెళ్ళామండి. 3వ టెంపుల్ వచ్చేసి రాఘు టెంపుల్ అనమాట. మేము అక్కడికి వెళ్ళినప్పుడు మంచిగా మేము దర్శనం కానీ ఇంకా హారతి కానీ అన్నీ తీసుకున్నంత వరకు వాళ్ళు వెయిట్ చేస్తారండి బస్సు వాళ్ళు. మనం వెళ్ళిన తర్వాత దర్శనాలు చక్కగా అయిపోయినాయి అనమాట. మాకు మధ్యాహ్నం 12:30 కల్లా దేవాలయాలు అక్కడ తమిళనాడులో క్లోజ్ చేస్తారండి. మళ్ళీ 4 గంటలకి ఓపెన్ చేస్తారనమాట. మనకి కరెక్ట్
కరెక్ట్గా వాళ్ళు 8 అని చెప్తారండి. రిటర్న్ వచ్చేసరికి మాకు బస్ స్టాండ్కి 8:59 అనమాట. సో మేము ఇలా చూస్తున్నారు కదండి, ఇక్కడ అందరూ క్యాప్లు పెట్టుకుంటున్నారనమాట. వాళ్ళు ఆ బస్సు వాళ్ళు సింబల్ మనకి క్యాప్లు ఇస్తారండి. ఇలా మనం క్యాప్లు పెట్టుకొని ఖచ్చితంగా మనం లోపలికి వెళ్ళాలి. మనం ఏదైతే టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత అవసరం లేదండి, క్యాపులు తీసుకొని మనం పట్టుకోవాలి. ఎందుకంటే హారతి ఇచ్చేటప్పుడు కానీ మనకి హారతి తీసుకునేటప్పుడు కానీ అలా క్యాప్ ఉండకూడదు కదా, అందుకని క్యాపులు తీసేసాము. టెంపుల్ దగ్గర ప్రతి టెంపుల్ కూడా ఇలా కోనేరు ఉందండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. తర్వాత సూర్య భగవానుడు టెంపుల్కి అయితే మేము తీసుకెళ్ళారండి. మేము ఇక్కడ కోయిల్ అంటారండి టెంపుల్ని. సో వెళ్ళిన తర్వాత చూశారు కదా, అసలు మనసు ఆ 3 రోజులు కూడా మేము దేవాలయాలను దర్శించుకున్నప్పుడు అసలు మాకున్న బాధలు, మాకున్న కష్టాలు అవన్నీ మర్చిపోయామండి. అన్నీ మేము హైదరాబాద్లోనే వదిలేసాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం దర్శనం చేసుకున్నామా, మనకున్న బాధను చెప్పుకున్నామా, మనకున్న కోరికను కోరుకున్నామా, ఇది మాత్రమే మాకు ఆలోచనలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఆ స్ట్రెస్ ఇవన్నీ పోగొట్టుకోవటానికే వెళ్ళాం కదా, అదండి. తర్వాత శుక్ర భగవాన్ దగ్గరికి అయితే తీసుకెళ్లారు. ఇలా నేను మీకు చూపించటానికని నేను ఫొటోస్ తీస్తున్నానండి. లోపల ఫొటోస్ అసలు అలౌ చేయట్లేదండి. జస్ట్ నేను బయట మాత్రమే ఫొటోస్ని షూట్ చేయగలిగాము. ఎందుకంటే లోపల దీపారాధన జరిగేటప్పుడు కానీ హారతి ఇచ్చేటప్పుడు కానీ అస్సలు ఫోన్ అనేది అసలు లోపలికి ఎంటర్ అవుతున్నారు దేవాలయంలోకి అన్నప్పుడు ఫోన్లు తీసేసేయండి అనేసి చెప్తున్నారండి. కానీ అందరు ఎవరు కూడా అక్కడ ఫోన్లు తీయట్లేదు. కానీ నేను వీడియో చేయాలి కదా, మీకు చూపించాలన్న దాంతో ఎవరేమనుకున్నా కానీ కొంచెం పక్క పెట్టుకున్నల్లా మీకు కూడా చూపిద్దాం అన్నట్లుగా తీసామండి. ఇంకా మనకి ఇలా టెంపుల్ చక్కగా చుట్టూతా తిరిగి రావచ్చండి. మనం అక్కడ ఒక టెంపులే కాదండి, చాలా టెంపుల్స్ ఉంటాయి. అంటే లోపల మనం ఆ చిన్న ఉన్న ఏవైతే దేవుళ్ళు ఉంటారో వాళ్ళందరం కూడా మనం దండం పెట్టుకోవచ్చు అనమాట. మనకి వెంటనే టైం ఉంది అంటే చిన్న టెంపుల్ అనుకోండి కొంచెం త్వరగా, లేదంటే మేము ఒక్కొక్క టెంపుల్ దగ్గర ఒక్కొక్క గుడి దగ్గర అయితే మేము 1/2 అవర్ 40 minutes కూడా దర్శించుకున్నాం. అంటే పెద్ద టెంపుల్స్ అనమాట అవి. అలా మేము ఫుల్ డే అండి, మాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇలా మనం 5:30కి దేవాలయాల్ని పొద్దున్నే దర్శించుకోవటం చాలా బాగా అనిపించింది అనమాట. మాకు అంత బాగా నచ్చింది. అంటే మేము ఆల్రెడీ టెంపుల్స్కే వెళ్ళాం కాబట్టి మేము అక్కడ ఆ 3 రోజులు కూడా మేము ఉదయాన్నే వెళ్ళిపోయామండి టెంపుల్స్కి. ఆల్రెడీ వాళ్ళు చెప్పారు 12:30కే క్లోజ్ చేస్తారు అన్నారు కాబట్టి ఇంకా మేము ఫ్రెష్ అయిపోయి, మేము ఎందుకంటే భోజనం ఎటు బయటే చేస్తాం కాబట్టి ఫ్రెష్ అయిపోయి బయలుదేరేసి వెళ్ళిపోయామండి. ఇది వచ్చేసి ఇది ఫేమస్ అండి ఇక్కడ అది నాకు పేరు సరిగ్గా రావట్లేదు, వైద్యం అనమాట. ఇక్కడ ఏదైనా మనకి ఆరోగ్య సమస్యలు కానీ ఏదైనా ఉంటే ఇక్కడ పూజ చేయించుకుంటే మంచిగా తగ్గిపోయిద్దనండి. ఇంకొకటి అక్కడ కోనేరు ఉండిద్దండి. ఆ కోనేరులో కానీ మనము అట్లీస్ట్ మన కాళ్ళు తడిచినా కానీ, లేకపోతే కొంతమంది స్నానాలు కూడా చేస్తున్నారండి. కొంతమంది కాళ్ళు వరకు తడుపుకుంటున్నారు, కొంతమంది అంటే వాళ్ళది. చాలామంది వీల్ చైర్లో అంటే అంటే ఆరోగ్యం బాగోలేని వాళ్ళని వీల్ చైర్లో తీసుకొచ్చి కూడా అక్కడ స్నానాలు చేయించడం అయితే మేము చూసామండి. మేము చిన్నప్పుడు వినేవాళ్ళమి తమిళనాడులో కోనేరు ఉండిద్ది, అక్కడికి వెళ్తే అన్ని రోగాలు బాగుపడతాయని మేము స్కూల్ దాంట్లో కూడా విన్నాము. కానీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిందండి చాలా రష్గా ఉందన్నమాట. అప్పటికి మాకు 12:15 అయిపోయింది. ఎంతంటే మాకు దాదాపు 1 అవర్ పట్టిందండి ఈ టెంపుల్లో. ఇదేనండి ఆ కోనేరు. అక్కడ అందరు వచ్చి స్నానాలు చేసుకొని వెళ్తున్నారు. అంటే దాంట్లో స్నానాలు చేస్తే ఆరోగ్య సమస్యలు ఉన్నవి పోతాయని అక్కడ నమ్మకము. సో మేము కూడా చేసామండి. స్నానం కాదులండి మేము చేసింది, కొంతమంది మంచిగా స్నానాలు చేసుకొని వస్తున్నారండి, వచ్చి పూజ చేయించుకుంటున్నారు. మేమైతే అక్కడ నువ్వులు ఇవన్నీ కూడా మేము అక్కడ వదిలేసామండి. తర్వాత ఇంకా 12:30 అయిపోయింది కాబట్టి లంచ్ అండి. మనకి లంచ్కి
80 రూపీస్ పర్ పర్సన్, అంటే ఒక మనిషికి 80 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారండి. ఇక్కడ మనకి భోజనం పెడతారు. భోజనం చేసిన తర్వాత మళ్ళీ మేము కేతు దగ్గరికి వెళ్ళామండి. కేతు టెంపుల్కి వెళ్ళామన్నమాట. టెంపుల్ అంటే మధ్యలో 4 కదా టెంపుల్ ఓపెన్ చేసేది. సో మేము కొంచెము అక్కడే భోజనం చేసి కొంచెంసేపు కూర్చొని ఆ టైము అంటే వాళ్ళకి ఆల్రెడీ బస్సు వాళ్ళకి టైం తెలుసు కాబట్టి వాళ్ళు రోజు వెళ్తారు కాబట్టి మమ్మల్ని కరెక్ట్గా ఆ టైంకి తీసుకెళ్ళారండి. ఇంకా మేము వెళ్ళైతే మంచిగా దర్శనం చేసుకున్నాము. మేము వెళ్ళిన ప్రతి చోట కూడా మాకు మంచిగా దర్శనం అయితే అయ్యిందండి. అక్కడ చేసుకొని కొంచెంసేపు కూర్చున్నాం అనమాట. అక్కడ రావి చెట్టు ఉందండి. రావి చెట్టు కింద మేము చాలాసేపు కూర్చున్నాము. ఎందుకంటే కొంచెం ఎండ బాగుంది. తమిళనాడులో చాలా చాలా ఎండ ఉందండి. మేము లాస్ట్ వీక్ కదా వెళ్ళింది. అప్పుడు వెళ్తే అక్కడ మేకలు ఉన్నాయండి. ప్రతి గుడి దగ్గర కూడా చాలా వరకు గుళ్ళ దగ్గర మాకు మేకలు కనిపించినాయి. అక్కడ ఇళ్ళల్లో కూడా చాలా మేకలు చూసాము. అంటే మేము వచ్చే దారిలో చూస్తూ ఉంటాం కదా కిటికీ ఉన్నప్పుడు, అలా మేకలు కనిపించినాయి అండి. దేవాలయం ప్రతి దేవాలయం కూడా ఖచ్చితంగా అయితే మేకలు ఉన్నాయి, 1-2 తప్ప. మిగతా అన్నిట్లో మేము మేకలను అయితే చూసాము. మేము ఏదైతే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన కొన్ని ఆలయాలు ఉన్నాయండి, ఖచ్చితంగా మేము 5 లేకపోతే 3 అలా అందరూ చేస్తున్నారనమాట. అక్కడ మనకి తెలుగు అని లేదు, తమిళ అని లేదు, మలయాళం లేదు, అన్ని లాంగ్వేజెస్ బస్సులో ఉన్నారండి. మన తెలుగులో హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు మాతో పాటు ఇంకొంతమంది కూడా ఉన్నారు. అందరం మేము చుట్టూతో తిరిగైతే దర్శనం చేసుకున్నాము. మేము అదేనండి, నేను ఇందాక చెప్పాను కదా టెంపుల్ వైద్య టెంపుల్ అనమాట. అది అక్కడ ఉన్న ఏదైనా సమస్యలు పోతాయి, అనారోగ్య సమస్యలు ఉంటాయి, ఆ టెంపుల్ దగ్గర మాత్రం మాకు 1 అవర్ పైనే టైం పట్టింది. ఎందుకంటే చాలామంది ఉన్నారనమాట. అక్కడ మనకి కొన్ని ఇస్తున్నారండి, అవి అక్కడ వదిలేసేస్తే మంచిదనేసి బెల్లము, ఉప్పు, నువ్వులు ఇలా అయితే మనకి ఇచ్చారు. అక్కడ చాలా రష్గా ఉందన్నమాట. అన్నీ అక్కడ వదిలేసేసేయాలి. కొంతమంది అక్కడ పూజ చేయించుకుంటున్నారు. ఇలా చాలా ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ దగ్గర కొంచెంసేపు కూర్చొని ఆ మేకతో అయితే అంటే మేకను చూస్తూ కూర్చున్నామండి. ఇంకా అక్కడ నుంచి బయలుదేరేసిన తర్వాత ఇంకా బస్సులో వెళ్ళి బుధుడు అండి ఈ టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ మాత్రమే తెలుగులో రాశారండి. మనకి వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ ఇవన్నీ వీటిలో తెలుగులో రాసేది భలే ఉంది. ఇక్కడ అందరూ కూడా ఈ కోనేరులో దిగి కాళ్ళు కడుక్కొని ఆ నీళ్ళైతే జల్లుకుంటున్నారండి. మేము కూడా జల్లుకున్నాము. ఇక్కడ ఏంటంటే మనకి రాళ్ళు ఉన్నాయండి. రాళ్ళు ఒకదాని మీద ఒకటి పేరిస్తే అంటే మనకి ఇల్లు ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కావాలనుకుంటారు కదా, ఇల్లు కావాలనుకున్న వాళ్ళు అలా రాళ్ళు పేర్చుకుంటారంటండి. మేము కూడా పేర్చాము రాళ్ళు. ఎందుకంటే మాకు ఓన్ హౌస్ లేదు కాబట్టి ఓన్ హౌస్ కావాలని మేమైతే అక్కడ రాళ్ళు పేర్చామండి. కొంచెం ముందు ఉంటుందన్నమాట. నాకు ఈ కోనేరులు మాత్రం చాలా చాలా బాగా నచ్చినాయి అండి. ఇక్కడ చూశారు కదా, రాళ్ళ మీద రాళ్ళు పెట్టుకుంటున్నారు. అది ఎందుకని అడిగితే ఇల్లు కావాల్సిన వాళ్ళకి అలా చెప్పారండి. సో మేము కూడా పెట్టుకున్నాం అనమాట, మాకు ఇల్లు కావాలని. ఏదేమైనా మేము ఆ 2-3 రోజులు కూడా అన్ని టెంపుల్స్ని దర్శించుకోవటం చాలా సంతోషం అనిపించింది. సో ఇక్కడ చూశారు కదండి, ఇది కొంచెం వెరైటీగా ఉందన్నమాట. ఇక్కడ అప్పటికి మేము ఈవినింగ్ అయిపోయిందండి, అంటే చల్లబడిందిలండి. అసలుకి ఎండ విపరీతంగా ఉందన్నమాట ఆ రోజు. ఇలా మనకి ఆలయాలు చాలా పెద్దగా ఉన్నాయండి. అవి చుట్టూతో తిరిగేసి మనం అన్నీ చూసేసరికి అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ పడుతుంది. ఇంకా శనీశ్వర స్వామి టెంపుల్కి అయితే లాస్ట్కి వెళ్ళామండి. చాలా చాలా రష్గా ఉందన్నమాట. అక్కడైతే అసలు ఎంత రష్గా ఉందంటే అసలు వెళ్ళటానికి కూడా ఖాళీ లేదనమాట. మేము వెళ్ళేటప్పుడు ఫస్ట్ గజరాజు గారు ఎంట్రీన్స్ ఇచ్చారండి. లోపలికి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని ఇక్కడ మనకి ప్రసాదం ఇచ్చారండి. మేము ప్రసాదాన్ని స్వీకరించి అయితే ఇంకా అప్పటికి అయిపోయిందండి. ఇంకా 9 టెంపుల్స్ అయితే అయిపోయినాయి. అప్పుడు కరెక్ట్గా 6 అయిపోయిందండి. మేము బస్ దగ్గరికి వచ్చేసరికి 1.5 అవర్ 2 అవర్స్ మాకు జర్నీ పట్టిందనమాట. ఇక్కడ లోపలికి అస్సలు ఈ లాస్ట్ శనీశ్వర స్వామి టెంపుల్కి అయితే అసలు ఫోన్ అనేది కనిపించకూడదని చెప్పారండి. నేను బయట వరకు అయితే షూట్ చేసాము. ఇక్కడ మేము దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ కాఫీ తాగామండి. 20 or 25 మా హస్బెండ్ ఇస్తున్నారనమాట, నాకు తెలీదు.
కప్పు పెద్దగా ఉందండి. కాఫీ మాత్రం సూపర్‌గా ఉందన్నమాట. కాఫీ ఇంకో కప్పు తాగితే బావుండు అనిపిచ్చింది. చాలా చాలా బావుంది. ఇక్కడ కాఫీ బాగా ఫేమస్ అంటండి. నేను ముందు షార్ట్ వీడియోలో కూడా చేశాను. నాకు తమిళనాడులో బాగా కాఫీ నచ్చిందండి. తమిళనాడులో ఇంకోటేంటంటే ప్రతి చోట కూడా అరిటాకు వేసి భోజనం పెడుతున్నారండి. అది నాకు బాగా నచ్చింది. ఇప్పుడు అన్నీ ప్లాస్టిక్ ఇవి దాంట్లోనే భోజనం, కానీ ప్రతి టిఫిన్ అయినా కానీ ఏదైనా కూడా అరిటాకుల్లోనే పెడుతున్నారండి. అది మంచిగా అనిపించింది అనమాట. టిఫిన్స్ పెద్దగా అంతా ఏం బాగోలేదండి. పూరి ఒక్కటే మేము తిన్నాం. ఉన్న 4-5 డేస్ కూడా ఎక్కువ పూరియే తిన్నాము. పొంగల్ బాగుంది, మళ్ళీ అక్కడ చాలా బాగుంది పొంగలు. మేము శనీశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళేటప్పుడు మనకి గజరాజు గారు మాకు స్వాగతం పలికారు. అలానే మేము అయిపోయి బస్ దగ్గర ఉన్నప్పుడు దాన్ని అవుటింగ్ తీసుకొస్తున్నారండి. అక్కడ కూడా మాకు గజరాజు గారు అయితే దర్శనం ఇచ్చారనమాట. చాలా సంతోషం అనిపించింది. మొత్తానికి 6:10 కల్లా అందరైతే బస్ దగ్గరికి చేరుకున్నారండి. మనకి ఉదయం ఎగ్జాక్ట్లీ 5:30కి స్టార్ట్ అయ్యి మళ్ళీ 6:10కి అయితే అయిపోయిందండి. ఈ దర్శనాలు మాకు చాలా మంచిగా అనిపించినాయి. మీరు ఎప్పుడైనా కుంభకోణం ఇలా వెళ్తే ఈ నవగ్రహాలు దర్శించుకోవటం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. ఒక్కటి మేము బ్యాలెన్స్ ఉండిపోయిందనమాట మాకు. సో మేము ఇవన్నీ దర్శించుకోవటం చాలా చాలా హ్యాపీ అనిపించింది. ముందు వీడియోస్ కూడా మన డిస్క్రిప్షన్లో